హాయ్ అందరికీ నమస్తే. కృష్ణానది వరద ముంపు కారణంగా మన ఫామ్ హౌస్ కంప్లీట్గా మునిగిపోయిందండి. ఈరోజు కరకట్ట మీదకి వెళ్ళి చూస్తే మొత్తం ఒక కృష్ణానది కనపడింది తప్ప ఒక చెట్టు చేమ ఏమీ కనపడలేదండి. ప్రకృతి వైపరీత్యాలకి మనం ఎవరు అయినా తలొగ్గాల్సిందే. కాబట్టి ఫామ్ హౌస్ నీళ్లు, కృష్ణానది నీళ్లు అన్నీ కిందకి వెళ్ళిపోయే వరకు, అంతా తగ్గిపోయే వరకు, ఈ వరద ప్రభావం మొత్తం తగ్గే వరకు కూడా మన ఫామ్ హౌస్లో వంటలు చేసే అవకాశం లేదు. కాబట్టి నేను వంటలు బయట చేసి చూపిస్తానండి. ఈ వాతావరణానికి అందరికీ ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు. దగ్గులు, జలుబులు, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి వస్తాయి. కాబట్టి దైవన్నిటికీ ఒకటే మందు ఉంది. ఏంటో తెలుసా? వెల్లుల్లిపాయ రసం. ఏ గ్లాస్ అయిన రసం మీకు పెట్టి చూపిస్తాను. ఇది కనుక వేడివేడి అన్నంలో పోసుకుని తిన్నా, గ్లాసులో పోసుకుని తాగినా, ఏ ఫీవర్ అయినా సరే, ఏ దగ్గు అయినా సరే, జలుబైనా సరే, మన ఈ పొట్టలో ఉండే కఫాలకు కానీ ఏవైనా సరే అన్నీ కూడా ఫట్ అన్నమాట. అలాంటి వెల్లుల్లిపాయ రసం ఈ రోజున మీకు సింపుల్గా మీరందరూ ఇంట్లో చేసుకునే విధంగా నేను చూపిస్తాను. మీరు ఇలాగే చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. గుర్తుంది కదా, ఎంతో అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి. పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. వేడి నీళ్ళు తాపండి, ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా వాళ్ళు మంచినీళ్ళని అడిగితే గోరువెచ్చని నీళ్ళు తాపితే ఎంత ఆరోగ్యం అన్నమాట. కాబట్టి మనం ఈ వాతావరణం మంచిగా మారే వరకు, ఈ కోల్డ్ వాతావరణం పోయే వరకు కూడా మంచిగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. దానికి సంబంధించే ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తాను. సింపుల్గా చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, చూస్తున్నారుగా, ఈ సైజు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈ సైజు వెల్లుల్లి 30 తీసుకున్నానండి. ఇవి కచ్చా పచ్చాగా దంపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ సైజు 4 టమాటాలు తీసుకుంటున్నానండి. వీటిని కోసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కోసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి రసం తయారు చేసుకుందాం. ముందుగా 4 చెంచాలు నూనె వేసుకుందామండి. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 5 ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. వెంటనే కచ్చా పచ్చాగా దంపుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. గుర్తుంచుకోండి, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. బాగా చిట్పట్లాడాలండి. ఇదంతా 2 నిమిషాలు బాగా వేయించుకుందాం. వెల్లుల్లి వాసన దంచి కొడుతుందండి. ఆహాహాహా. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుని కాస్త మెత్తబడే వరకు వేయించుకుందాం. టమాటాలు కొంచెం వేగగానే 1 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. టమాటాలు ఈ మాత్రం మెత్తబడాలండి. ఇదిగో చూశారు కదా. ఇప్పుడు 1 చెంచా కారం, 1/2 చెంచా మిరియాల పొడి, 1 చెంచా ధనియాల పొడి ఇవన్నీ వేసి 1 నిమిషంన్నర పాటు బాగా కలుపుకొని చింతపండు రసం పోసేసుకుందాం. ఈ చింతపండు రసం పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని నూనె పైకొచ్చే వరకు ఉడకనియాలన్నమాట. చూసారా, ఈ విధంగా నూనె పైకొచ్చాక నేను 2 లీటర్ల నీళ్లు పోస్తున్నానండి. మనం పోసుకున్న చింతపండు రసానికి 2 లీటర్ల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మీకేమన్నా పులుపు ఎక్కువ అనిపిస్తే దానికి సరిపడా నీళ్లు పోసి ఆ నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇదంతా ఇలా కలుపుకొని కొంచెం పొంగొచ్చే వరకు మూత పెట్టుకుందాం.
చూసారా? ఇలా పొంగొచ్చాక కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు బాగా మరగనిద్దామండి. అది చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో. ఇలా మరగాలన్నమాట. బాగా మరుగుతుందండి వెల్లుల్లి రసం, మంచి సువాసన కొడుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఇది వెల్లుల్లి రసం. రసం ఈ విధంగా చిక్కగా ఉంటేనే ఇష్టం అండి నాకు. ఇప్పుడు దీన్ని దింపి కింద పెట్టేసి ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇప్పుడు పెనం వేడెక్కితే గుడ్లు కొట్టి బాగా గిలకొట్టేసి ఇప్పుడు ఆమ్లెట్ వేస్తే సర్రని కాలుద్ది. అబ్బా కొంచెం మాడిందండి, అయినా ఏం పర్లేదు. ఈ మాత్రం మాడితే కూడా మంచి రుచి ఉంటుంది. వేడి వేడి వెల్లుల్లి రసం, కోడిగుడ్డట్టు వేడి వేడిగా వడ్డించుకొని తృప్తిగా తినేస్తానండి ఈరోజు. అద్గది ఆకలి దంచేస్తుందండి. ఆహాహాహా, వేడి వేడి వెల్లుల్లిపాయ రసం అండి. బాబా, ఈ వాసనగా ఉండలేకపోతున్నా, అంత గుమ్మాయించి కొడుతుంది అన్నమాట వాసన. ఇలా అన్నీ ఎల్లిపాయలు ఏం వదిలి పెట్టకూడదండి, మొత్తం కలుపుకొని మొత్తం మింగేసేయాలంతే. అబ్బా సూపర్ రుచి అండి. పుల్ల పుల్లగా మిరియాల పొడి వేసాం కదండి, కారం కారంగా వెల్లుల్లిపాయ వాసనతో గుమాల్ అట్లా ఉందన్నమాట వాసన. భలే ఉందండి. మీరు గనక కాలుతుందండి, అందుకే కొంచెం తీసుకున్నాను. ఇదే విధంగా మీరు కనుక చేసుకుంటే అబ్బా నోటి నిండా వద్దంటే ఫ్లేవర్స్ అండి, సూపర్. ఆమ్లెట్ తుంపుకొని ఈ అన్నం ముద్దను ఇలా ముంచేసి ఇలా తినాలండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, రుచి అంటే ఇది, ఇలా ఉండాలి. రసంలోకి కాంబినేషను ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి ఇట్లా రసం ఆమ్లెట్ కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రకంగా జుర్రుకుంటూ తింటే అబ్బా ఆ రుచే వేరండి. చికెన్ కానీ, ఆమ్లెట్ కానీ, మటన్ కానీ, మళ్ళీ ఎగ్ బుర్జ్ కానీ, ఏదైనా కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎగ్ పొరటు అండి, గుడ్డు పొరటు అంటారు. సూపర్ కాంబినేషను. అసలు ఈ రసం తాగితేనే మన కడుపులో ఉన్న మలినాలు మొత్తం ఫట్ వెళ్ళిపోతాయి, అంతే. అంత పవర్ఫుల్ రసం అన్నమాట ఇది. చాలా టేస్ట్గా ఉందండి. నోరు చేదుగా ఉండేవాళ్ళు ఇంత అన్నం, వేడివేడి అన్నం పెట్టుకుని ఇంత రసం కనుక పోసుకుని తింటే అబ్బా అమృతం లెక్క ఉంటుందండి ఆ ఫుడ్. చాలా బాగుంటుంది. అబ్బా ఎంత రుచిగా ఉందండి. ఇదేంట్రా బాబాయ్ ఇంత కక్కుర్తిగా తాగుతున్నాడు, తింటున్నాడు అనుకుంటున్నారా? మీ బాబాయ్ ఫుడ్ లవర్ అని మీ అందరికీ తెలుసు. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలా మట్టి కుండలో అన్నం తింటున్నాను. తెలుసా ఇది ఎంత న్యాచురల్గా ఉంటుందో. అసలు ఇలా తినటం అనేది కూడా నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు తింటున్నాను. చాలా ఆనందంగా ఉంది ఇలా మట్టి కుండలో అన్నం తినటం అనేది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. చూశారు కదా ఎలా చేశానో, ఎలా తిన్నానో. మీరు కూడా తప్పనిసరిగా ఇలాగే చేసుకోండి. తిని ఎలా ఉందో మీరు చెప్పాలి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.